హాయ్ యస్, వెల్కమ్ టు వారధి ట్యూటోరియల్స్. మనం ప్రీవియస్ ట్యూటోరియల్లో ఈ రివ్యూ మెనూని కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు వ్యూ అనే మెనూ కంప్లీట్ చేసుకుంటే మనకి ఎంఎస్ వర్డ్ అయిపోతుంది. సో ఇక్కడ డాక్యుమెంట్ వ్యూస్ అని ఉంది కదా, ఇందులో ప్రింట్ లేఅవుట్ ఉంది. ఈ ప్రింట్ లేఅవుట్ అంటే మనం ప్రింట్ తీసుకునేటప్పుడు మనకి ఏదైతే వస్తుందో అది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ డిస్ప్లే అనమాట. ఈ ప్రింట్ లేఅవుట్ అనేది ఇక్కడ వచ్చేసి ఫుల్ స్క్రీన్ రీడింగ్ అని ఉంది కదా, ఈ ఫుల్ స్క్రీన్ రీడింగ్ అని మీద ప్రెస్ చేస్తే మనకి ఇక వేరే ఎలాంటి ఇవి ఉండవు, అంటే హెడ్డింగ్స్ కానీ హెడ్డింగ్స్ కానీ ఏ ఉండవు ఇక. సో మనం దీన్ని జూమ్ చేసుకోవాలని కూడా జూమ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ మాత్రం ఇన్సెట్ కామెంట్, అంటే జస్ట్ కొంచెం ఎడిటింగ్ చేసుకోవడానికి వరకు మనకి ఇందులో ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో అవి తప్ప ఇక్కడ ఇందులో మనకి ఎలాంటి ఇవి ఉండవు. సో ఇది వచ్చేసి ఫుల్ స్క్రీన్ ఎడిటింగ్ వ్యూ ఆప్షన్స్. దీంట్లో ఇంక్రీజ్ టెక్స్ట్ సైజు, ఫాంట్ సైజ్ పెంచుకుంటాం అనమాట. చూసారా, ఫాంట్ సైజ్ పెరుగుతుంది. అలాగా షో 1 పేజ్, షో 2 పేజెస్. షో 1 పేజ్ అంటే ఓన్లీ ఒక పేజీ మాత్రమే మనకి డిస్ప్లే అవుతుంది సెంటర్లో. సో ఇది ఈ విధంగా, ఇది ఫుల్ స్క్రీన్ రీడింగ్. నెక్స్ట్ వెబ్ లేఅవుట్ అంటే, వెబ్ లేఅవుట్లో ఏంటంటే మనకి వెబ్ పేజెస్లో ఎలాగైతే మనకి డిస్ప్లే కనబడుతుందో సేమ్ అలాంటి ఇదే ఉంటుంది. సో ఇక్కడ నేను కొంచెం ఫాంట్ సైజ్ని ఇంక్రీజ్ చేస్తాను అమౌంట్. ఈ విధంగా కింద స్క్రోల్ బార్ వచ్చింది చూసారా, అది ఇది ప్రింట్ లేఅవుట్. మళ్ళీ నెక్స్ట్ వెబ్ లేఅవుట్. వెబ్ లేఅవుట్ చూసాం కదా. ఇప్పుడు అవుట్లైన్ అంటే ఇప్పుడు మనకి ఎంతైతే ఈ అవుట్లైన్ ఎంతవరకు ఉందో అంతవరకు ఓన్లీ కంటెంట్ ఇక్కడ నుంచి ఇంతవరకు మాత్రమే. ఇక్కడ ఈ క్లోజ్ వ్యూ ఉంది కదా, ఇది. సో బాడీ టెక్స్ట్ చూసారా, పక్కకి జరిపేసరికి కంప్లీట్గా మారిపోయింది. అంటే ఇంతవరకు మాత్రమే మనకు వస్తుంది. ఇక్కడ ఈ క్లోజ్ అవుట్లైన్ వ్యూ ఉంది కదా, అంతవరకు క్లోజ్ చేస్తే సరిపోతుంది. చూసారా, చేంజెస్ జరిగాయి. సో కంట్రోల్ Z. సో డ్రాఫ్ట్ కూడా అంతే. ఈ డ్రాఫ్ట్ వచ్చేసి చూసారా, ఇది లేఅవుట్ ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే ఉంది. ఈ విధంగా ఇది వచ్చేసి డాక్యుమెంట్ వ్యూస్. నెక్స్ట్ షో. ఈ షోలో ఇక్కడ ఆల్రెడీ మనకి ప్రింట్ లేఅవుట్లో వెళ్ళిపోదాం. మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ రూలర్ ఉంది. ఈ రూలర్ని కనుక ఆన్ చేస్తే మనకి పేజ్ యొక్క మెజర్మెంట్స్ మనం సెట్ చేసుకోవడానికి వస్తుంది. ఇవి ఎలా యూజ్ అవుతాయని నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. బయోడేటా ఫైలింగ్ ఒకటి, క్వశ్చన్ పేపర్స్ టైపింగ్, ఇలాంటి వాటిలో మనకు చాలా యూజ్ అవుతుంది ఈ రూలర్ అనేది. నెక్స్ట్ గ్రిడ్ లైన్స్. మనకి ఎంఎస్ ఎక్సెల్లో గ్రిడ్ లైన్స్ ఎలా అయితే ఉంటాయో అందులోనే ఉంటాయి, కాకపోతే ఇందులో మనకు అవసరం లేదు. నెక్స్ట్ నావిగేషన్ ప్యాన్. ఈ నావిగేషన్ ప్యాన్ అంటే మనకి ఇప్పుడు ఇదిగోండి, నేను ఇక్కడ ప్రెస్ చేసి కంట్రోల్ ఎంటర్ కొడితే ఇది సెకండ్ పేజ్కి వచ్చింది. సో నెక్స్ట్ ఇంకొక పేజ్, కంట్రోల్ ఎంటర్. సో నాకు ఇక్కడ ఈ ఫైల్కి నేను ఫస్ట్ పేజ్కి వెళ్ళాలి. నేను ఫస్ట్ పేజ్లో ఉన్నాను. ఐ వాంట్ గో టు థర్డ్ పేజ్. నేను మళ్ళీ స్క్రోల్ చేసుకుని వెళ్ళకుండా డైరెక్ట్ ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే థర్డ్ పేజ్కి వెళ్ళిపోతాను. సెకండ్ పేజ్, ఫస్ట్ పేజ్. సో దానికోసం ఈ నావిగేషన్ ప్యాన్ యూస్ చేస్తాను. నావిగేషన్ ప్యాన్ దీన్ని ప్రెస్ చేయడం తీసేయచ్చు, లేదా ఇక్కడ ఇంటూ మార్క్ కొట్టినా కూడా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి జూమ్. ఈ జూమ్ వచ్చేసి జూమ్ మీద క్లిక్ చేస్తే మనకి కొంత పర్సంటేజెస్ వస్తాయి. 75%. చూసారా, 75% అని కొంచెం విడ్త్ జరిగింది. 100%. ఇది ఫిట్ అనమాట. 200% జూమ్ ఎక్కువ అవుతుంది. సో పేజ్ విడ్త్, టెక్స్ట్ విడ్త్, హోల్ పేజ్, మెనీ పేజెస్. అంటే ఎక్కువ పేజెస్ ఉంటే మనకి సో పర్సంటేజ్ 10% అయిపోయింది. చూసారా, అలా కాదనుకుంటే మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు మనకి ఎంత కావాలంటే అంత. సో ఇక్కడ 82 లేదు, 82 పెట్టుకున్నాను. 75, 100. యాక్చువల్గా మనకి ఇక్కడ 100 ఉంటుంది. సో అలా కాదనుకుంటే ఇక్కడ మనకి స్టేటస్ బార్లో ఉంటుంది అనమాట. దీన్ని జూమ్ ఈ యారో మార్క్ని అటు ఇటు మనం స్క్రాల్ చేయడం వల్ల ద్వారా కూడా మనం జూమ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఇది 180%లో ఉంది. సో దీని మీద క్లిక్ చేయగానే 100% వచ్చేస్తుంది. నెక్స్ట్ 1 పేజ్, 2 పేజెస్. ఈ 2 పేజెస్ అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. కంట్రోల్ ఎంటర్. చూసారా, నెక్స్ట్ పేజ్కి వచ్చింది. కంట్రోల్ ఎంటర్. సో ఈ విధంగా ఇలా వస్తుందన్నమాట. అంటే మనం పేజ్ వ్యూ సెట్ చేసుకోవడం కోసం. ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఇది 50% మాత్రమే ఉంది జూమ్. సో ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ పేజ్ విడ్త్. పేజ్ యొక్క విడ్త్ అనమాట. ఇది మనకి ఫుల్ స్క్రీన్ విడ్త్ 154. చూసారా, ఇలాగా. ఈ రిమైనింగ్ టైప్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో తెలుసుకున్నాము. మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మేము సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వారధి ట్యూటోరియల్స్.